వెల్కమ్ టు మెగా 9 టీవీ. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనలో ఇటీవల అల్లు అర్జున్ ఒక రోజు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మీద నమోదైన కేసు ఆధారంగా ఇప్పుడు నేషనల్ అవార్డు రద్దవుతుందా అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. మరి నిజంగానే రద్దయ్యే అవకాశాలున్నాయా? లెట్స్ వాచ్. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ లోని సంధ్య 70mm థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరగగా ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అయితే భారీ తొక్కిసలాట జరగడానికి కారణం అల్లు అర్జునేనంటూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. దాంతో నమోదైన కేసుల ఆధారంగా 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. అయితే అల్లు అర్జున్ అరెస్టును ఎంతో మంది ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. జరిగిన ఘటన కేవలం ఒక్కరిపైనే రుద్దడం సరికాదని బన్నీని అండగా నిలిచారు. ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని, అల్లు అర్జున్ తప్పేమీ లేదని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆసక్తికర తీర్పునిచ్చింది. దీంతో అల్లు అర్జున్ తాజాగా బయటకొచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు లభించిన నేషనల్ అవార్డుపై చర్చ జరుగుతోంది. పుష్ప మొదటి భాగానికి గాను ఆయన నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. తెలుగు సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నేషనల్ అవార్డు గెలుచుకోవడంతో సినీ ఇండస్ట్రీ మొత్తంగా ఎంతో గర్వంగా భావించింది. అయితే తాజాగా ఆయన జైలుకు వెళ్లొచ్చిన కారణంగా నేషనల్ అవార్డు రద్దవుతుందా అనే చర్చ తెరపైకొచ్చింది. ఈ రకమైన చర్చ జరగడానికి కారణం కూడా లేకపోలేదు. ఆ మధ్య టాలీవుడ్ నుంచి ఉత్తమ కొరియోగ్రఫర్ గా జానీ మాస్టర్ కూడా నేషనల్ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు. అయితే ఆయనపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనకు నేషనల్ అవార్డు రద్దయింది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లి రావడంతో గతేడాది ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు తిరిగి తీసుకునే అవకాశం ఉందా అనేది హాట్ టాపిక్ అవుతోంది. థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ పై 105, 118/1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. గతంలోనూ ఎలక్షన్ టైంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని కలిసేందుకు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లగా అక్కడ కూడా 144 సెక్షన్ కింద కేసు నమోదైంది. అలాగే ఇటీవల ఆయన ఫ్యాన్స్ ను ఆర్మీ అని సంబోధించడంపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీంతో బన్నీపై నమోదైన కేసుల కారణంగా ఆయనకు లభించిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకునే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నేషనల్ అవార్డు నియమ నిబంధనల్లో అరెస్ట్ల అంశం లేదని, ఆల్రెడీ ఒకసారి ఇచ్చిన అవార్డును దాదాపు తిరిగి తీసుకోవడం అసాధ్యమనేది కొంతమంది సినీ విశ్లేషకులు చెబుతున్న మాట. కాగా జానీ మాస్టర్ ఇష్యూలో కేవలం ప్రకటన వరకే ఉండటం వల్ల అవార్డు రద్దయిందని, కానీ ఇక్కడ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తీసుకుని ఆల్రెడీ చాలా రోజులు అయిపోయిన కారణంగా వెనక్కి తీసుకునే అవకాశాలు దాదాపు లేనట్టే అని చెబుతున్నారు విశ్లేషకులు.